భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గా భవానీ మన కోసం ఒక సందేశాన్నైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, అతి త్వరలోనే నీ భర్త మారబోతున్నారు. కేవలం నువ్వు నీ దుర్గమ్మ చెప్పినట్లు చెయ్యి చాలు. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. నేను దగ్గరుండి మరీ నడిపిస్తాను తల్లి. నీ జీవితాన్ని చక్కదిద్దుకుతాను. నీదే కాదు, నీ భర్తలో ఒక మంచి మార్పు వచ్చి మీ ఇద్దరూ కూడా సంతోషంగా ఉండేలా ఈ దుర్గమ్మ ఆశీర్వదిస్తుంది. దుర్గమ్మ ఒక్కసారి ఆశీర్వదించారు అంటే దానికి తిరుగే ఉండదు అని నీకు తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావో చెప్పు. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, అసలు వెనుకడుగు వేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. అన్నీ మారుతాయి. మార్చడానికి ఈ దుర్గమ్మే నీకు కొండంత అండగా ఉంది అని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా. నీకు తోడు ఉండగా భయపడవచ్చా చెప్పు. దిగులు పడకమ్మా. నేను ఉన్నాను కదా. ఇదిగో ఇప్పుడు నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు, అవునా? నువ్వు అనుకున్న విషయం ఏంటంటే, అమ్మా నేను ఒక్కదాన్నే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానా? అందరూ కూడా బాగానే ఉన్నారు కదా. మరి నీ బిడ్డనైన నాకే ఎందుకు ఇలా తలరాత రాశావు దుర్గమ్మ? నా జీవితమే ఇలా ఎందుకు ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కదా, అడుగుతున్నావు కదా. నీ జీవితంలో వచ్చిన బాధలు ఎప్పుడూ కూడా ఇలానే ఉండవు తల్లి. ఆ బాధలు కొన్ని రోజుల్లోనే తొలగిపోతాయి. అవును, ఈ దుర్గమ్మే తొలగించబడుతుంది. నువ్వు పెళ్లి చేసుకున్న తరువాత ఇంకా ఇంకా బాధపడుతూ ఉన్నావు కదా. కళ్ళ నుండి కన్నీళ్లు వరదలా కారిపోతున్నాయి కదా. కృష్ణా నదిలో పారే నీళ్ళలా కళ్ళ నుండి కన్నీరు వరదలా కారిపోతున్నాయి కదా. సరే, నీకు ఏదైనా సరే ఇబ్బందిగా ఉంటే నిర్మొహమాటంగా ఈ దుర్గమ్మకు చెప్పు. చెప్పిన మరుక్షణమే ఈ దుర్గమ్మ నీ మాట విని నీ కష్టాలను తొలగించేందుకు వాయువేగంతో వచ్చేస్తాను. నీ కళ్ళల్లో కన్నీరును పోగొట్టేందుకు నీ వద్దకు వస్తాను. నా బిడ్డవైన నువ్వు ఏం చెప్పినా సరే మౌనంగా వింటాను. అలానే నీ భర్త విషయంలో నువ్వు ఇంకా ఇబ్బంది పడుతున్నావు కదా. ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇక నువ్వేమీ కూడా బాధపడకు. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉంది కదా, అన్నీ చూసుకుంటుంది. నువ్వు శుక్రవారం రోజు తలస్నానం చేసి ఈ దుర్గమ్మకు మనస్ఫూర్తిగా పూజ చేసి నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా నాతో పంచుకో. ఒక్క దీపం వెలిగించి ఈ దుర్గమ్మకి చెప్పుకో. నేను అన్నీ వింటాను. దూరంగా ఉన్నాను అనుకోకు. నేను దూరంగా ఉన్నా నా బిడ్డల్ని 1000 కళ్ళతో చూస్తూనే ఉంటాను. నీ కష్టాలు తొలగించేందుకు, నీ కన్నీటిని తుడిచేందుకు నీ వద్దకు వస్తాను. ఇదిగో, నువ్వు చెప్పకపోయినా సరే ఈ దుర్గమ్మ నువ్వు పడే బాధలన్నీ తెలుసు. కానీ నేను ఎందుకు రావటం లేదో నీకు తెలుసా? దానికి ఒక కారణం ఉందమ్మా. ఈ దుర్గమ్మ రాకుండా నీ సమస్యలను కేవలం నువ్వు పరిష్కరించుకోగలవా లేదా అనేది నేనే చూస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సరే ఈ దుర్గమ్మే నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి హాని కలగదు. అర్థమవుతుందా? ఇదిగో, నువ్వు ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా. అతి త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ఎవరికైనా సరే కష్టాలు అనేవి ఉంటాయి. ఇక నువ్వు నీ భర్త విషయంలో పడుతున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆ సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం మనం ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలమా లేదా అని నిన్ను పరీక్షిస్తున్నాను అమ్మా. ఏదేమైనా సరే తల్లి, ఏం జరిగినా ధైర్యంగా నిలబడి ఉండు. ముందు కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తర్వాత చాలా సంతోషపడతారు కదా. నీకు కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, అవునా? ఇక అవి అతి త్వరలోనే వాటికి పరిష్కారం కూడా దొరకబోతుంది. నీకు అలానే ఇంకొక వాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు. వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్లుగా పైకి నవ్వుతూ మాట్లాడతారు. తరువాత నీ వెనుక ఉండి పతనాన్ని కోరుకుంటున్నారని తెలుసుకో. నీకు ఇప్పుడు ఆ విషయం తెలియడం లేదు. అందరూ నా వాళ్ళే అనేసుకుంటున్నావు కదా. అది నీ పొరపాటే తల్లి. ఈ సమాజం వేరేలా ఉంది.
నువ్వు అనుకున్నట్లు మాత్రం అస్సలు లేదమ్మా. నువ్వు అందరితోనూ మంచిగానే ఉండు. ఎదుటి వాళ్ళు నీ పతనం కోరినా సరే నువ్వు వాళ్ళ మంచి కోరుకోగాని వాళ్ళు చెడిపోవాలని నాశనమైపోవాలని ఎప్పుడూ కోరుకోవద్దు. నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళని ఈ దుర్గమ్మ చూస్తుంది. ఈ సమస్యలను దుర్గమ్మ పరిష్కరిస్తుంది. నమ్మకంగా ఈ దుర్గమ్మని నమ్మావు గదా, అలాంటప్పుడు నేను నిన్ను ఎలా వదులుతాను చెప్పు. నీ భర్తకు నీకు ఉన్న సమస్యలు కూడా త్వరలోనే తొలగిస్తాను. దానికి కూడా నువ్వు కొన్ని పనులు చేసి సహకరించాల్సి ఉంటుంది బిడ్డ. చూడు, నీలో కూడా కాస్త మొండితనం ఉందమ్మా. నువ్వు తెలిసి తెలియని పనులు చేస్తున్నావు కదా, అందుకే కలహాలు వస్తున్నాయి. కానీ ఎదుటివారు మాత్రం గొడవలు చేయాలనే చూస్తున్నారు. నీకు మాత్రం అది అర్థం కావటం లేదు. ఇదిగో ఇలా రా. నీది చిన్నపిల్లల మనస్తత్వం. అది దుర్గమ్మకి ఎప్పుడో తెలుసు. అందుకే నీ వెనుక ఈ దుర్గమ్మ ఎప్పుడూ ఉంటుంది బిడ్డ. ఇలా చూడు, మనిషికి ప్రతిరూపం నువ్వేనమ్మా. నువ్వు ఈ అమ్మని నమ్మినా నువ్వు ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. ఇలానే ఉండు. నువ్వు మంచిగా ఉంటే నీకు మంచే జరుగుతుంది. తప్పు చెడు జరగదు. కష్టపడతావు. దానికి ప్రతిఫలం తరువాత నీకు చాలా రోజుల తరువాత వస్తుంది. అప్పుడు నువ్వు నా దుర్గమ్మ చెప్పింది కదా, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అన్నాను అని నువ్వే అనుకుంటావు. ధన్యవాదాలు చెప్తావు. ఈ దుర్గమ్మ మీద ఇప్పుడు ఎలాంటి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావో తరువాత కూడా అలానే ఉండు. నీది చాలా మనస్సు, స్వచ్ఛమైన మనస్సు. అది నాకు తెలుసు. ఇక నీ భర్త త్వరలోనే మారేలా నేను చేస్తాను తల్లి. నువ్వు చేయాల్సిందల్లా నీ భర్తను కూడా తీసుకొని ఒక్కసారి నువ్వు ఈ దుర్గమ్మ గుడికి రా. అక్కడ నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పుకో. మర్చిపోకు. నీ భర్తకు కూడా తీసుకురావాలి. నీ భర్త మారేలా నేను చేస్తాను. చెబుతున్నాను కదా, నీ జీవితంలో సంతోషించే రోజులు వచ్చేశాయి. నీ భర్త ఇక బాగా చూసుకుంటాడు. అవును, నీ భర్త మంచివాడేనమ్మా. కానీ కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు అంతే. భయపడకు. భర్త కానీ భార్య కానీ కుటుంబంలో బాగాలేకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఇప్పుడు నీ భర్త బాగోలేకపోయినా సరే, నీ భార్య నీ మాట వినకపోయినా సరే ఒక్కసారి నా దర్శనానికి తీసుకువస్తే అన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్లు చెబుతాను. కాబట్టి భయపడకు. ఏ మాత్రం కూడా కంగారు పడకు. వెనుక అడుగు వేయకు. త్వరలోనే అన్నీ మారుతాయి. మీరంతా కూడా కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నీకు ఈ దుర్గమ్మ హామీ ఇస్తుంది కదా, తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఏమీ తీసుకోకు. ధైర్యంగా ఉండి ఆలోచించు. ఈ దుర్గమ్మ నీ వెనుక ఉంది. ఒక్కసారి నీకు మాట ఇస్తే నెరవేరుతుంది అని గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, ఒక్కసారి దుర్గమ్మకు చెయ్యి అందించినప్పుడు నేను ఎప్పటికీ కూడా నిన్ను విడువను. అవును, నీ పిల్లలు కూడా ఎంత మంచివాళ్లే, కానీ కొన్ని కారణాల వల్ల వింతగా ప్రవర్తిస్తున్నారు. అంతే తప్ప వాళ్ళ తప్పేమీ లేదు. ఇక త్వరలోనే అన్నీ మారి మంచి రోజులు రాబోతున్నాయి తల్లి. నువ్వు చేయాల్సిందల్లా మీద నా మీద నమ్మకంతో నేను నీ జీవితాన్ని మళ్ళీ సరిదిద్దుతాను. నువ్వు నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నావు తల్లి. ఇంకొక శుభవార్త తీసుకొని నేను అతి త్వరలోనే నీ దగ్గరకు వస్తాను. ఈ దుర్గమ్మని ఆహ్వానిస్తావా? ఒకటి చెప్పనా, నీ భర్తకి ముందు చూపు లేదు. ఇదండి దుర్గమ్మ చెప్పిన సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.